నమస్తే సాహితి గారు. నమస్తే. హాయ్. ఎలా ఉన్నారు? ఐయామ్ ఫైన్. మీరెలా ఉన్నారు? ఐయామ్ గుడ్. థాంక్ యూ. సో, హ్మ్. ఫస్ట్ యోగా అనగానే చాలా మందికి ఇప్పుడు తెలుగు ఆడియన్స్‌కి సుపరిచితమైన పేరు అంటే మీరే. థాంక్ యూ. కనిపించేది కూడా మీరే. అండ్ ఫర్ దట్ కంగ్రాచ్యులేషన్స్ అండ్ థాంక్ యూ. థాంక్ యూ. చాలా మందికి యోగా గురించి చాలా విషయాలు చెప్తున్నారు. అసలు నిజంగానే ఇప్పటికి చాలా మందికి డౌట్. అసలు యోగా అంటే ఆసనాలేనా? లేకపోతే బ్రీతింగ్ అవును. ఎక్సర్‌సైజేనా? లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ విగరస్ ఎక్సర్‌సైజెస్ కూడా ఉంటాయని. సో, వాట్ డూ యూ వాంట్ టు సే అసలు యోగా అంటే ఏంటి అంటే ఏం చెప్తారు? యోగా ఈజ్ వే ఆఫ్ లివింగ్. ఎలా హ్మ్. బతకాలి నేర్పిస్తది. అసలు హ్మ్. మనం ఎవరు? మనకన్ని క్వెషన్స్ ఉంటాయి. మనం ఎవరం? హ్మ్. అసలు మనం ఎందుకొచ్చాము? మన పర్పస్ ఏంటి? ఈ అన్నిటికి ఒక ఆన్సర్ చెప్తుంది. ఒక ఇప్పుడు యూజువల్‌గా స్పిరిచ్యువల్ జర్నీ వేకి స్పిరిచ్యువల్ అని తీసుకెళ్తదా? అనలేము. స్పిరిచ్యువల్ అనే కాదు. హ్మ్. మనల్ని మనం అర్థం చేసుకోగలగాలి. హ్మ్. మన బాడీ ఏంటి? మన మైండ్ ఏంటి? మన ఆలోచన విధానం ఏంటి? హ్మ్. అయన్నీ అర్థమయ్యేలాగా చేస్తది. ఇప్పుడు హ్మ్. యోగా అంటే ఇప్పుడు మీనింగ్ యూనియన్ ఆఫ్ బాడీ, మైండ్ అండ్ సోల్ అంటారు. ఆ యూనియన్ అనేది ఏదైనా కావచ్చు. హ్మ్. ఇప్పుడు మైండ్, బాడీ అండ్ సోల్‌తో అయ్యుండొచ్చు. లేదా నేను యూనివర్స్ తోటి కనెక్షన్ తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నం అయ్యుండొచ్చు. హ్మ్. నన్ను నేను అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నం అయ్యుండొచ్చు. ఈ రోజు కంటే నేను రేపు బెటర్ ఎలా అవ్వాలి? హ్మ్. మెయిన్ థింగ్ అదొక్కటే. ఇప్పుడు నేను ఈరోజు ఇలా ఉన్నాను. నేను ఈరోజు ఒకటి ప్రయత్నం చేస్తున్నాను నేర్చుకోవడానికి. రేపు ఇంకెంత బాగా నేర్చుకున్నాను. ఇంకేమైనా బెటర్ అయ్యానా? ఎవ్రీ డే ఇన్ అవర్ లైఫ్ బెటర్ అవుతున్నామా? హ్మ్. ఇప్పుడు ధ్యానం, మెడిటేషన్, కాన్సంట్రేషన్, ఫోకస్ ఇవన్నీ అంటాం. ఇప్పుడు ధ్యానం అంటే ఏంటి? కూర్చొని మీరొక 10 నిమిషాలు కంప్లీట్ కాన్సంట్రేషన్ బ్రెత్ మీద పెట్టినా ధ్యానమే. హ్మ్. మీకు ఫుల్ పూజలంటే ఇష్టం ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్. పూజ చేస్తున్నారు 10 నిమిషాలు కంప్లీట్ నిమగ్నం అయిపోయి ఉన్నారు ఆ పనిలో. హ్మ్. హ్మ్. ధ్యానం. డాన్స్ చేస్తున్నారు డాన్సర్స్. డాన్స్ అంటే చాలా ఇష్టం. వాళ్ళకది ధ్యానం. ఇప్పుడు నాకు యోగా క్లాసెస్ నేర్చుకోవడం, హ్మ్. నేర్పించడం చాలా ఇష్టం. హ్మ్. నాకది ధ్యానం. నాకు చేతనవ్వకపోయినా, నొప్పులున్నా, జ్వరమున్నా నేనెళ్ళి స్టూడెంట్స్‌కి కనీసం నాకు ఆ ప్రాబ్లమ్ ఉందని కూడా తెలీదు. ఓకే. అంతా ధ్యానం. సో, మనం చేసే పని మనకి నచ్చినప్పుడు, మనం ఇన్వాల్వ్ అయినప్పుడు కూడా ఇదంతా ధ్యానం. సో, యోగా అంటే వే ఆఫ్ లివింగ్. ఓకే. కానీ హ్మ్. అలా కాదు. ఇప్పుడేంటంటే హఠ యోగాలు ఎస్పెషల్లీ ఇప్పుడు మనం చేసేది దాంట్లో ఎట్లా అంటే మన బాడీ సరిగ్గా ఉన్నప్పుడే మన మైండ్ సరిగ్గా ఉంటుంది. హ్మ్. మన బాడీలో ఏదైనా ఇంబాలెన్స్ ఉన్నా, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నా, ఏదైనా దోష అటు ఇటు ఉన్నా మన మైండ్ కాన్సంట్రేట్ చేయలేదు ఇప్పుడు కరెక్ట్. మీరన్నట్టు. సో, ఫస్ట్ హ్మ్. మన బాడీని సెట్ చేసుకోగలిగితే అప్పుడు ధ్యానం మీదకి దృష్టెళ్తది. సో, హ్మ్. ఫస్ట్ ఇప్పుడు మన ఆసన ప్రాక్టీసెస్, ప్రాణాయామం మీరన్నట్టు బ్రీతింగ్ టెక్నిక్స్ హ్మ్. ఇవన్నీ ద్వారా మనం మన హెల్త్‌ని కరెక్ట్‌గా చేసుకోవచ్చు. చాలా ఓకే. హెల్త్‌ని సెట్ చేసేసుకోవచ్చు. హ్మ్. ఎవ్రీథింగ్ నార్మల్ చేసుకోవచ్చు. హ్మ్. ఆ ప్రాసెస్‌లోనే స్లోగా ధ్యానం మీదకే ఎళ్ళొచ్చు. మీరన్నట్టు ఓకే. ఇప్పుడు మీరు ఓవర్ థింకింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి కూర్చున్నారు. హ్మ్. మీకెలా అంటే మీరేదో చేద్దాం అనుకుంటే ఇంకేదో ఆలోచిస్తా ఇంకేదో ఉంటారు. ఆలోచనలొస్తూ అది ఉంటాయి. వెరీ కరెక్ట్. కామన్. హ్మ్. సో, ఫస్ట్ చాంటింగ్స్‌తో స్టార్ట్ చేయమని చెప్తారు. ఓకే. ఓం చాంటింగ్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్. హ్మ్. లేదా ఓం నమః శివాయ చాంటింగ్, ఓం నమో భగవతే సో, ఆ ఉచ్చారణలో వాసుదేవాయ ఏంటంటే మనకు ఎళ్ళిపోతాం. ఓకే. ఎగ్జాక్ట్‌లీ. సో, దాంట్లోనే ఓం, ఓం అదే ఎళ్ళిపోతుంది కదా! మన కాన్సంట్రేషన్ అంతా చాంటింగ్స్ మీదొచ్చేస్తది. ఓకే. సో, అట్లా స్లోగా అలవాటయిపోతుంది. సో, హ్మ్. 1 అవర్ యోగా ప్రాక్టీస్‌లో మీరు ఈ చాంటింగ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. స్లోగా మీకన్నీ హెల్త్ ఇంప్రూవ్ అయిన కొద్దీ, మైండ్ కొంచెం కంట్రోల్ వచ్చిన కొద్దీ అంటే ఎట్లా ఉంటదంటే ఫస్ట్ కూర్చున్నారు. మీకు రాట్లేదు. మన మైండ్ సెట్ అవ్వట్లేదు. 100 ఆలోచనలొచ్చినా సరే మళ్ళీ బ్రెత్‌కి 90 అయితాయి. మళ్ళీ బ్రెత్‌కి 80, 70 అలా స్లోగా మొత్తం బ్రెత్ మీదకెళ్తది కంట్రోల్. సో, అది హ్మ్. ప్రయత్నం చేస్తూనే ఉంటాం. సో, యూజువల్‌గా చాలామంది యోగా ఇన్ని గంటలు చేయాలి, లేకపోతే ఒక 10 నిమిషాలు చేసినా కూడా పర్ఫెక్ట్‌గా ఉంటది. ఆ రోజంతా బావుంటదంటారు. హ్మ్. యాక్చువల్‌గా ఏమంటారు ఐడియల్ టైమ్ ఏంటి ఇన్ ఎ డే యోగా చేయడానికి? నన్నడిగితే లాస్ట్‌గా ఈ జనరేషన్‌లో కంపల్సరీ 1 అవర్ కావాలి. ఫుల్ బాడీ యోగా కావాలి. ఓకే. ప్రతి ఫుల్ బాడీ ప్రాపర్ కావాలి. మనకు హ్మ్. ఆసన్ ప్రాక్టీస్ కావాలి, ప్రాణాయామం కావాలి, ఎవ్రీథింగ్ కావాలి. మీరు వీక్లీ 5 డేసే చేసుకోండి ఓకే. కావాలంటే. మిగతా 2 డేస్ బ్రీతింగ్ టెక్నిక్స్ చేసుకోండి సరిపోతుంది. హ్మ్. కానీ ఉండాలి. నేను గంట కూడా టైం ఇచ్చుకోలేనంటే మాత్రం కష్టం. కష్టం. ప్రాబ్లమ్స్ కోసం ఇప్పుడు హాస్పిటల్స్ చుట్టూ తిరగడానికి, దాని గురించి టెన్షన్ పడడానికి అప్పుడు టైం ఇవ్వాల్సొస్తది. ఇప్పుడు టైం ఇవ్వకపోతే. అండ్ యోగా ప్రివెన్షన్ మీద చాలా బాగా వర్క్ చేస్తది. హ్మ్. ఒక హెల్త్ ప్రాబ్లమ్ రాకుండా ఉంచేయడానికి ఎంత పనిచేస్తదో, ఒక హెల్త్ ప్రాబ్లమ్ వచ్చాక తగ్గించడానికి కూడా అంతే పనిచేస్తది. ఓకే. సో, టైం తీసుకోవాలి మనకంటూ మనం. సో, యూజువల్‌గా యాన్ యాపిల్ ఎ డే కీప్స్ ఎ డాక్టర్ అవే అంటారు గదా! హ్మ్. సో, అలాగే యోగా కీప్స్ ఎవ్రీథింగ్ అవే లైక్ 100%. ఆల్ ద నెగెటివ్ 100%. థాట్స్, నెగెటివ్ చాలా, డిసీజెస్ చాలా అన్ని. బాగా. హ్మ్. నెగెటివ్ థాట్స్ చాలా మంచి క్వెషన్ లాస్య హ్మ్. గారు. నెగెటివ్ థాట్స్ అంటే ఇప్పుడు స్ట్రెస్ ఉంది. స్ట్రెస్ అండ్ యాంక్సైటీ మనకి యూజువల్‌గా ఎప్పుడొస్తుంది? మనం కంట్రోల్ చేయలేని విషయాల మీద ఎక్కువ స్ట్రెస్ కరెక్ట్. తీసుకుంటాం. ఎక్కువ ఆలోచిస్తాం. హ్మ్. సగం సార్లు అక్కడ మ్యాటర్ మీరు ఆలోచిస్తే మన గురించి కంటే ఎక్కువ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తా అవును. ఉంటాం. ఈ విషయం, ఆ విషయం, వర్క్, సొసైటల్ ఏదో సొసైటీ స్టిగ్మా. హ్మ్. ఏదేదో ఆలోచిస్తాం. ఆలోచన పెట్టి మన హెల్త్‌ని బాగా ఖరాబ్ చేసుకుంటా ఉంటాం. అవునా? బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే దాని మీద మనకెంత కంట్రోల్ ఉంది? హ్మ్. మనకి యోగా చేసినప్పుడు ఏంటంటే, మీకు స్ట్రెస్ చాలా తగ్గుతుంది. ఎలా తగ్గుతుంది? చుట్టూ ఉన్న వాళ్ళేమైనా మారారా? వాళ్ళ నోరుని మనం ఎలా కంట్రోల్ చేస్తాం? మనం చేంజ్ అవ్వడం మనం స్టార్ట్ చేంజ్ అవుతాం. చేస్తాం. మనం చేంజ్ అవుతాం. ఎంత రిసీవ్ చేసుకోవాలి? ఎంత వరకి తీసుకోవాలి? హ్మ్. అవన్నీ చాలా మారుతాం.
ఓకే. ఇప్పుడు యంగ్‌స్టర్స్ మీరన్నట్టు హ్మ్. స్ట్రెస్ గురించే అందరూ. మాట్లాడుకుంటున్నాం గాబట్టి, హ్మ్. ప్రతి ఒక్కళ్ళకి అంటే అవును. స్కూల్‌కెళ్ళే పిల్లలకి అవును. గూడా ఐయామ్ వెరీ ఎగ్జాక్ట్‌లీ. స్ట్రెస్డ్ ఔట్, ఐయామ్ ఇంటూ డిప్రెషన్ అనే పదాలు ఎక్కువ ఈజీ వాడుతున్నారు. అయిపోయింది కదా! డిప్రెషన్ అన్నమాట. మరి డెఫినైట్‌లీ. ఎండ తాకొద్దు. ఎండ తాకితే కదిలిపోతాం, కమిలిపోతాం అని భయము. హ్మ్. ఇంట్లోనే ఉండాలి. ఫోన్‌లో చూడాలి, టీవీలు చూడాలి. ఫిజికల్ యాక్టివిటీ ఉండొద్దు. హ్మ్. కాన్సంట్రేషన్ నిలవట్లేదు. మరి ప్రాబ్లమ్స్ రాకపోతే ఏం వస్తాయి లాస్ట్‌గా? ఇంగ ఈ అన్నీ ఉండాలి. మనిషికి ఎండ తగలాలి. ఎండ లేకపోతే సన్నుని కనిపించే నారాయణుడు అని ఎందుకు అంటాం? ఆయన లేకపోతే అసలు లోకమే లేదు. అవును. కానీ ఉండాలి. మనకి మన బాడీ మీద పడాలి. హ్మ్. మార్నింగ్ సన్, సాయంత్రం సన్ చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు యాక్టివిటీస్ ఉండాలి. ఏదైనా ఒక హాబీ ఉండాలి. మీ హాబీ ఏంటి అంటే ఇన్‌స్టాగ్రామ్ చూడడం అంటే ఎలా? అంతే వాచింగ్. ఏదో అంతే. ఒక హాబీ ఉండాలి. మీకది పాటలు వింటున్నారా? ఊరికెళ్ళి డ్రాయింగ్స్ ఏదో ఒక హాబీ పెట్టుకోండి. యాక్టివిటీ ఉండాలి. రోజంతా కూర్చొని ఉంటున్నారు. యాక్టివిటీస్ లేదు ప్రాబ్లమ్. కానీ ఇప్పుడు ఇది కొంతమందిదే. కానీ హ్మ్. మిగతా వాళ్ళది మీరన్నట్టు పాపం స్కూల్ పిల్లలకి ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది తెలుసా? హ్మ్. వాళ్ళకి యాక్టివిటీసే లేవు. లేవు డెఫినైట్‌లీ. అలా అసలు మొత్తం మీరు నమ్మరు పేరెంట్స్ అందరూ 10 ఇయర్ ఓల్డ్‌ని, 11 ఇయర్ ఓల్డ్‌ని పీసీఓడీతో జాయిన్ చేస్తున్నారు. పాపం 10 ఇయర్‌కి, 11 ఇయర్స్‌కి వాళ్ళకి పీసీఓఎస్ వచ్చి హార్మోనల్ ఇంబాలెన్స్ వస్తే పాపం వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పటి నుంచే? 10 ఇయర్స్‌కి 10 పీసీఓడీ, ఇయర్స్‌కి మీరు పీసీఓఎస్ నమ్మరు 9 ఏంటసలు? ఇయర్స్‌కి 9 ఇయర్స్‌కి ఎర్లీ ప్యూబర్టీ వచ్చేస్తే 10 ఇయర్స్‌కి పీసీఓడీ స్టార్ట్ అవుతున్నాయి. 10 ఇయర్స్‌కి ఇప్పుడు చాలా మంది 10 ఇయర్స్, 11 ఇయర్స్‌కి ఫస్ట్ పీరియడ్ వస్తే హ్మ్. 6 మంత్స్ ఇంటు ది లైన్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. అబ్బా! వెయిట్ ఎక్కువైపోతున్నారు. టెన్షన్ పడిపోతుంది. బాడీ మన కంట్రోల్‌లో ఉండదు. ఇప్పుడు మనకి సో, ఇవన్నీ అదే మనకు వచ్చినప్పుడు. చిన్నప్పటి నుంచే పిల్లలకి కూడా యోగా యోగా అనేది ప్రాక్టీస్ నేర్పించాలి. చేస్తే యోగాతో పాటు ఇక్కడ స్కూల్స్‌లో కూడా చాలా తప్పు జరుగుతుంది కదా! సార్. పొద్దున డెఫినైట్‌లీ. ఎళ్తారు 7:00కి అసలు పాపం లేస్తారు. హడావిడిగా ఎంతో తింటారు. పాపం బాక్సులు పెట్టుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు. సాయంత్రం 6కి ఇంటికొస్తారు. మళ్ళా మళ్ళీ ట్యూషన్స్ ట్యూషన్. పోతారు. మళ్ళా 8కి ఇంటికొస్తున్నారు. మరి వాళ్ళు అసలు వాళ్ళు ఆడుకోవడం ఎక్కడుంది? వాళ్ళకసలు ఒక హాబీ అనేది ఎక్కడి నుంచి ఇప్పుడు డెవలప్ అవుతుంది? స్కూల్స్‌లో గ్రౌండ్ ఎక్కడుంది? గ్రౌండ్ స్కూల్‌లో లేదు. అసలు ఆడుకోవడానికి. మరి ఎంత తప్పు ఇంటర్స్ కాలేజెస్ కానీ, స్కూల్ కానీ ఎవరు ఇప్పుడు స్కూల్‌లో యోగా ఉండాలి. వాళ్ళే డెఫినైట్‌లీ. నేర్పించాలి. అవును. వాళ్ళకి గేమ్స్ ఉండాలి. వాళ్ళకి యాక్టివిటీస్ ఉండాలి. దాంతో పాటు అట్‌లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ యోగా ప్రాక్టీస్ ఉండాలి. హాఫ్ అన్ అవర్ లేదు సార్ అట్‌లీస్ట్ 15 మినిట్స్ ఉండాలి. లేకపోతే ఇలా ఇంటర్ కాలేజెస్ అంత చదువుతా ఉండి అంత టెన్షన్, అంత బర్డెన్ తీసుకొని ఒక 20 మినిట్స్ వాళ్ళకి యాక్టివిటీ పెడితే ఏమన్నా అవుతదా? యోగా యాక్టివిటీ పెడితే? హ్మ్. మరి ఇక్కడ తప్పు పేరెంట్స్‌ది అవుతుంది. మరి స్కూల్స్‌ది కూడా అవుతుంది గదా! డెఫినైట్‌లీ. పేరెంట్స్ కూడా చదువుకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ హెల్త్‌కి ఇస్తున్నారా మరి? సో, డెఫినైట్‌లీ స్కూల్స్‌లో స్కూల్స్ యోగా అందరూ క్లాస్ తప్పు అనేది జరుగుతుంది. ఇంప్లిమెంట్ చేయాలి యోగా, 100%. గేమ్స్, సమ్ యాక్టివిటీ ఉండాలి. హ్మ్. సో, ఈ డిప్రెషన్, ఈ స్ట్రెస్ పెద్దవాళ్ళకి అండ్ ఎల్డర్లీ పీపుల్ అందరికీ వస్తుంది గదా! సో, హ్మ్. దీన్ని యోగాలో ఎంత టైంలో మనం క్యూర్ చేయొచ్చు? ఒకవేళ మనం పర్ఫెక్ట్‌గా చాలా ఐడియలిస్టిక్‌గా అన్ని ఫాలో అయితే? ఆ! మీకసలు డిపెండింగ్ ఆన్ ద పర్సనాలిటీ. ఇంకొక పర్సనాలిటీ. మనిషిని బట్టి. హ్మ్. కాకపోతే మీకు వారం, 10 రోజులకే డిఫరెన్స్ స్టార్ట్ అవుతది. ఇప్పుడు మన హ్మ్. దగ్గరకొచ్చిన వాళ్ళకి నేను డైట్ ఇస్తాను. హ్మ్. మొత్తం లైఫ్ స్టైల్ దినచర్య ఎలా ఉండాలో చెప్తాను. అంటే ఏ టైంకి హ్మ్. లేవాలి, ఏ టైంకి పడుకోవాలో చెప్తాను. హ్మ్. ఎలా నిద్ర రాకపోతే ఏం చేయాలో చెప్తాను. డైజెషన్ సరిగ్గా లేదా దానికి మళ్ళీ హెర్బల్ టీస్ చెప్తాను. ఓకే. మార్నింగ్‌లో అసలు మసాజింగ్స్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇవన్నీ మనం చేపిస్తాం కాబట్టి యోగా ప్రాక్టీస్ 1 అవర్ చేస్తారు. యూజువల్లీ మన క్లాసెస్‌లో జాయిన్ అయ్యాక చాలా మంది 1 వీక్ 10 డేస్‌కే చెప్తారు. బాగా కంట్రోల్ వచ్చేసింది అని. ఓకే. సో, చాలా ఏ బాగా వర్క్ అవుతది. టైంలో యోగా చేయాలి? మార్నింగ్, ఈవినింగ్ లేకపోతే మనకి ఫ్రీ టైమ్ ఏ టైమ్ ఉన్నా హ్మ్. చేయొచ్చా? యూజువల్‌గా అయితే మార్నింగ్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. పరిగడుపున కంపల్సరీ. ఓకే. ఈవినింగ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. హ్మ్. ఈవినింగ్స్ ఏంటంటే బాగా ఫ్లెక్సిబిలిటీ ఉంటది. మార్నింగ్స్ ఏంటంటే ఇప్పుడు ఈవినింగ్ స్టూడెంట్స్‌కైనా మార్నింగ్ ఒక 15 నిమిషాలు ప్రాక్టీస్ చేసుకోమని చెప్తాను. హ్మ్. కంపల్సరీ. హ్మ్. అట్‌లీస్ట్ 15 మినిట్స్. హ్మ్. మార్నింగ్ ఏంటంటే క్లాస్ త్రూ ఔట్ ది డే మిమ్మల్ని ఇంకా రెడీ చేస్తది. కిక్ స్టార్ట్ ఫర్ ద డే అంటారు చూసారా? ఒక మంచి తన్నుతుంది మళ్ళీ హ్మ్. హ్మ్. డేకి. అమ్మ ఇంక భరించు ఏం కాదన్నట్టు ఉంటది. సో ఓకే. ఏదొచ్చినా మూడ్ స్వింగ్స్ ఉండవు. బాగా సో, ఎనర్జిటిక్‌గా ఎనర్జీ ఉంటది. లెవెల్స్ అనేవి ఎనర్జీ లెవెల్స్ ఒక్కసారిగా బూస్ట్ అవుతాయి. బూస్ట్ అవుతాయి. ఫోకస్ ఎక్కువుంటది. కొంచెం కాన్సంట్రేట్ చేయగలుగుతాం. చేసే పనిని ఇష్టంగా చేయగలుగుతాం. సో, ఇవన్నీ ఇంప్రూవ్ ఓకే. అవుతాయి. సో, మార్నింగ్స్ ప్రాక్టీస్ కొంచెం ప్రాణాయామం చేసుకుంటాం. సో, బ్రెత్, లంగ్స్, హార్ట్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. బెటర్ ఆర్గన్ ఫంక్షనింగ్ వస్తది. సో, చాలా బాగా జరుగుతాయి. సో, మీరు మార్నింగే 1 అవర్ చేస్తే ఈవినింగ్ జస్ట్ ఫ్లెక్సిబిలిటీ కోసం ప్రాక్టీస్ ఓకే. చేసుకోవచ్చు. సో, మీరన్నట్టు ఈ టైంలో మనం ఇంకా మీరన్నట్టు చెప్పలేం. ఈ టైం ఎగ్జాక్ట్ ఈ టైం అంటే ఇప్పుడు హ్మ్. కుదరదు. కుదరదు సో, డెఫినైట్‌లీ. ఫుడ్ తిన్నాక ఒక 3 అవర్స్ గ్యాప్ ఇచ్చి చేసుకోవచ్చు. సో, ఇప్పుడు చాలా పెద్ద వారే జరుగుతది. జిమ్ వర్సెస్ యోగా అని. సో, మీరు నన్ను ఇరికించొద్దు. సో, నిజంగా ఏంటి అంటే చాలా మంది జిమ్ చేసే జిమ్మర్స్ కూడా యోగా కూడా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. యోగా కూడా ఇవ్వాలి. చెయ్యాలి అంటున్నారు. అవును. బట్ కొంతమంది ఓన్లీ జిమ్మే చేస్తూ, అది హెవీ చాలా లిఫ్ట్స్ తప్పు. చేస్తూ, ఎవ్వరు అలా ప్రోటీన్, అనకూడదు. స్టెరాయిడ్స్ ఇవన్నీ తీసేసుకుంటూ ఉంటారు గదా! హ్మ్. ఎంత ఎఫెక్ట్ అవుతది వాళ్ళ బాడీస్? 100% కదా! అంటే యూజువల్‌గా జిమ్ జిమ్ సరిగ్గా చేయాలన్నా యోగా కావాలి. హ్మ్.
యోగా బాగా మీరు ఇంకా ఆసనాస్ బెటర్ కావాలన్నా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కావాల్సి వస్తుంది. ఓకే. ఇక్కడ అన్నీ మీకు ఇప్పుడు జిమ్ చాలా ఇష్టం ఉంది. జిమ్ చేయండి. కానీ తప్పకుండా యోగా ఉండాలి. యోగాతో ఏంటి మొబిలిటీ కానీ, ఫ్లెక్సిబిలిటీ కానీ, బెటర్ ఆర్గన్స్ ఫంక్షనింగ్ వస్తది. మీకు మనం చేసే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ సుఖాసనాలో కూర్చొని ఒక 4 బ్రెత్స్ తీసుకున్నా మీకు మొత్తం టాప్ ఆఫ్ ద హెడ్ నుంచి టిప్ ఆఫ్ ద టో వరకు అన్నిటి మీద పనిచేస్తది. మిలియన్స్ ఆఫ్ సెల్స్ మీద పనిచేస్తది. 72,000 నాడీస్ మీద, 7 చక్రాస్ మీద ఇట్లా ప్రతి ఇది మనం చేసే మూమెంట్. సో అట్లాంటిది ఒక గంట సేపు మనం మన బాడీ మీద దృష్టి పెట్టుకున్నప్పుడు ఎంత బావుంటది. సో డెఫినెట్‌లీ. ప్రతి ఆర్గన్ మీద వర్క్ అవుతుంటే మనకసలు మన గురించి మనం ఏదో పని చేస్తున్నాం సంతోషం వస్తది చూసారా? అది చాలా బావుంటది. బట్ అట్లా అని మీకు యోగా అంటే అసలు ఇంట్రెస్ట్ లేదు జిమ్ దాంట్లో తప్పే లేదు. హ్మ్. 2 చేయండి. జిమ్ చేసే వాళ్ళైనా కంపల్సరీ యోగా చేయాల్సిందే. సో మీరు యోగా చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నారు. యోగా చేయని రోజుల్లో సాహితి గారు ఎలా ఉండేవారు? ఇప్పుడు ఎలా ఉంది? రిగార్డింగ్ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్. ఒక 4 ఇయర్స్ బ్యాక్ చెప్తాను. పెళ్ళైన తర్వాత ఐయామ్ వెరీ యంగ్. 23కే ఐ గాట్ ప్రెగ్నెంట్. సో 24కే నాకు కొడుకొచ్చేసాడు. సో ఆ టైంలో నేను గవర్నమెంట్ జాబ్ చాలా ఇష్టంగా చేశాను. 22 ఇయర్స్‌కి గవర్నమెంట్ జాబ్ కొట్టుకున్నాను. ఓసీ కేటగిరీలో అది ఉండేది బాగా. సూపర్. బట్ స్టిల్ అసలు ఒరిజినల్ ఎక్కాక అర్థమైంది ఎంత ఉంటదో దాంట్లో. సో మార్నింగ్ ఎట్లా అంటే ఒక రేస్ 8కి అసలు హాలిడేస్ ఉండవు. బ్యాంక్ జాబ్. సో నార్మల్ మార్నింగ్ 8 నుంచి నైట్ 8:30 అయ్యేది. 46 కేజెస్‌కి వెళ్ళిపోయాను. ఎవడన్నా ప్రెగ్నెన్సీలో 46, 47 కేజెస్ ఉంటారు. నాకు నవ్వొస్తది ఫస్ట్ 1 మంత్, 2 మంత్స్. మా అమ్మ అయితే అసలు డో 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 ఏడ్చేది చూసి ఏమవుతుంది అసలు నాకేం అర్థం కావట్లేదు. ప్రెగ్నెంట్ అప్పుడు 46 కేజెస్ 46 కేజెస్ ఉన్నాను. 46, 47 అయ్యాను ఫస్ట్ ఒక 2, 3 మాల్నరిష్డ్. మాల్నరిష్డ్ ప్రాపర్ మాల్నరిషన్. తర్వాత మళ్ళీ సెట్ అయిపోయింది. హెడ్ ఏక్స్ ఉండేవి. దీంతో సంబంధం లేకుండానే ముందు నుంచే కాలేజ్ నుంచే హెడ్ ఏక్స్ ఉండేది. బాగా హెడ్ ఏక్స్ ఉండేది. ప్రెగ్నెన్సీలో యూటీఐ స్టార్ట్ అయింది. ఆ యూటీఐస్ అసలు ఇంకా ఫ్రీక్వెంట్ వచ్చేది డెలివరీ అయిపోయాక కూడా. అసలు అట్లా చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చాలా ఉండే. సో అందుకే నేను యోగా నేర్చుకున్నాక అందరూ నాతో పాటు నేర్చుకున్న వాళ్ళు స్కూల్ అయిపోయిన తర్వాత, యోగా స్కూల్ అయిపోయిన తర్వాత అందరూ స్టార్ట్ చేసేసారు టీచింగ్. నేను చేయలేదు. 6 మంత్స్ ఫస్ట్ నా దగ్గరే సరిపోయే రోగాలు ఉన్నాయి. ఫస్ట్ ఇది తగ్గించుకుంటానని అనుకొని మొత్తం నా బాడీలో ప్రతి ప్రాబ్లం తగ్గించుకున్నాకే నేను ఎట్రాను. సో అన్నీ తగ్గిపోయాయి. ఎవ్రీథింగ్ తగ్గిపోయాయి. సో అక్కడే మనకు అక్కడ ఫస్ట్ వస్తది ఒక నమ్మకం. సో హెల్తీ బాడీ యూ హావ్ అచీవ్డ్ ఇట్. హెల్తీ మైండ్ ఎలా మారింది? లైక్ బిఫోర్ టైం దట్ పట్టింది. హెల్తీ మైండ్‌కి డెఫినెట్‌లీ టైం పట్టింది. బాడీ చాలా ఈజీ నన్ను అడిగితే. మైండ్‌ని మన కంట్రోల్‌లోకి తెచ్చుకోవడం చాలా కష్టం. అది ఇంక ఎవ్రీడే ప్రాసెస్. ఇప్పటికి కూడా మనం చేస్తానే ఉండాలి. కానీ ఎంత కాదన్నా లైక్ ఐ సే చుట్టూ మారదు. మనం చాలా మారుతాం. అది మారిపోయాను. అసలు స్ట్రెస్ గానియండి, టెన్షన్స్ కానియండి ఇప్పుడు మోస్ట్ చిల్ పర్సన్ అయిపోయాను. ఫ్రెండ్స్ అందరిలో కూడా ఇప్పుడు చిల్ పర్సన్ అయిపోయాను. అంటే అంత టెన్షన్ తీసుకోను, అంత స్ట్రెస్ తీసుకోను. ఎంత నా కంట్రోల్‌లో ఉంది. అది బాగా మారింది 100%. ఇప్పుడు సొసైటీలో చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేయకుండా ఉండడానికి. సో యోగా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫస్ట్ థింగ్ టు ఓవర్కమ్ దిస్ అంటారు. సో ఎలా లైక్ హౌ ఈస్ ఇట్ పాసిబుల్? బ్రీతింగ్ టెక్నిక్స్. మీకు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీకి ఫస్ట్ 2 ఆసన ప్రాక్టీస్ బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే యాక్టివిటీ మనం రోజంతా కూర్చొని ఉంటున్నప్పుడు హ్యామ్ స్ట్రింగ్స్ కానివ్వండి, హిప్స్ కానివ్వండి, బాడీ కానివ్వండి చాలా టైట్ అవుతుంది. మీకు అంత టైట్ అవుతున్నట్టు ఆటోమేటిక్గా ఎమోషన్స్ కూడా మన కంట్రోల్లో లేకుండా పోతాయి. సెకండ్ వచ్చేసి బ్రెత్. మనకి బ్రెత్ ఇప్పుడు మీరు గమనించినట్టయితే మనం ఒక్కో ఎమోషన్స్లో ఒక్కోలాగా ఉంటుంది మన బ్రెత్. కోపంలో ఉన్న సాడ్నెస్ ఇంకా కోపం ప్లస్ యాంగ్స్ ఇట్లా స్పీడ్ ఇట్లా డీప్ ఇట్లా వస్తూ ఉంటాయి. బాధలో ఉన్నప్పుడు ఒకలాగా. సో మనం ప్రతి ఎమోషన్కి ఈవెన్ మనం జెలసీ నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి చూసారా, ఇరిటేషన్, యాంగర్కి అన్నిటికి కూడా మన బ్రెత్ మారిపోతుంది. అందుకనే హెల్త్ మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది. సో మీ బ్రెత్ మీద మీకు కంట్రోల్ వచ్చినప్పుడు మీ ఎమోషన్స్ మీద మీకు కంట్రోల్ వస్తుంది. సో బ్రెత్ ఎమోషన్స్ కంట్రోల్ అవుతుంది అంటే మీకు మీ లైఫ్ మీద కంట్రోల్ వచ్చేసినట్టే కదా. సో 2 కావాలి. ఆసన ప్రాక్టీస్ కావాలి, బ్రీతింగ్ టెక్నిక్స్ కావాలి. ఇమీడియట్ రిలీజ్కి బ్రీతింగ్ టెక్నిక్స్ చాలా బాగా పనిచేస్తాయి. ఆసన ప్రాక్టీస్ ఏంటి టైట్నెస్ అంతా రిలీజ్ చేస్తుంది. బెటర్ ఆర్గన్స్ ఫంక్షనింగ్ వెళ్ళిపోతుంది కాబట్టి బాడీ క్లియర్ ఉంటుంది, మైండ్ క్లియర్ ఉంటుంది. ఇప్పుడు ప్రాపర్గా చాలా మంది మేజర్ మిస్టేక్ ఏం చేస్తున్నారంటే ఇంప్రాపర్ టెక్నిక్స్ యోగాలో యూజ్ చేస్తున్నారు. ఏంటండి కామన్ ఇంప్రాపర్ టెక్నిక్స్ ఏంటి బేసిక్గా వాళ్ళు మిస్టేక్స్ చేస్తున్నారు? నాకొకటి నచ్చని ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది సూర్య నమస్కారాలు. 108 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు ట్రెండ్ నడుస్తుంది చూసారా. 108 సెట్స్ అంటే యూజువల్ 108 సెట్స్ కరీనా గారి దగ్గర నుంచి స్టార్ట్ అయినట్టుంది. కరీనా కపూర్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంకా ఆలియా భట్ డెలివరీ తర్వాత 54 సెట్స్ అంటే 108 సూర్య నమస్కారాలు అంటే వాళ్ళు లెగ్స్ ఒకటొకటి లెక్క పెడతారు. అట్లా కాదు, 2 కలిపితేనే 1 సెట్. సో వాళ్ళు మాటలేదు యూజువల్ 108 అంటే 54 సెట్స్ అని అర్థం. ఇప్పుడు బాడీ టైప్స్ ని బట్టి ఉంటుంది లాసే గారు. వాత బాడీ టైప్, పిత్త బాడీ టైప్ ఉన్న వాళ్ళు చేస్తే వాళ్ళకి అగ్రివేట్ అవుతుంది. ఇప్పుడు కఫా బాడీ టైప్ ఉన్న వాళ్ళు చేయగలుగుతారు, కానీ వాళ్ళకి వంగదు. ఇప్పుడు చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు బాడీ టైప్స్ సంగతి పక్కన పెట్టేసి ఇదంతా ఇది ఎట్లా ఉంటుందో
ప్రతి మనిషి ఇప్పుడు మీకు అలవాటులో ప్రాక్టీస్ చేసేదానికి డైరెక్ట్గా ప్రాక్టీస్ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ ఏంటంటే క్యాలరీస్తో కౌంట్ చేయడం స్టార్ట్ చేశారు. యోగా ఎప్పుడు క్యాలరీస్ కిందకి వచ్చింది నాకు అర్థం కాలేదు. యోగా ఇట్స్ నెవర్ అబౌట్ క్యాలరీస్. అసలు క్యాలరీస్ కాదు. ఇక్కడ మనం చేసేది ఏంటి, ఇప్పుడు మనం అన్ని బాడీని సరిగ్గా ఫంక్షన్ అయ్యేలాగా చేస్తున్నాం. సూర్య నమస్కారాన్ని మూవింగ్ మెడిటేషన్ అంటారు. అంటే మెడిటేషన్ తో కంపేర్ చేసేది ఎంత పవర్ఫుల్. సో మనకి బ్రెత్ బాడీ మీద కంట్రోల్ తో చేస్తాం. మీరు ఎప్పుడైతే 54 సెట్స్ 108 సెట్స్ ఇట్లా చేసిన వాళ్ళు టాప్ అసలు స్పీడ్గా వెళ్ళిపోతారు. ఒక ఆసనాలో ఒక సెకండ్ కూడా ఉండరు, ఆగమాగం వెళ్ళిపోతారు. అట్లా చేసినప్పుడు మీకు క్యాలరీస్ కరుగుతున్నాయో కానీ మీకు బెనిఫిట్స్ రావట్లేవు ఐడియల్గా. అండ్ సెకండ్ ఏమవుతుందంటే బ్యాక్ మీద చాలా ప్రెషర్ పడుతుంది, ఎక్స్ట్రీమ్ ప్రెషర్ వచ్చేస్తుంది బ్యాక్ మీద. సో ఏమంటారు దాన్ని, అహింస అంటారు చూసారా, హింస పెట్టేస్తున్నట్టే మీరు. నిజంగా నాకు బ్యాక్ పెయిన్ ఉంది. ఐ స్టార్టెడ్ డూయింగ్ ఒక 7 times 8 times చేసేసరికి నాకు నైట్ టైం ఇంకా ఎక్కువైంది నిద్ర పట్టదు. ఎందుకంటే అసలు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు అలా చేయకూడదు, స్లోగా చేయాలి, చూసుకొని చేయాలి. ఇప్పుడు ఏదైనా బాడీలో ప్రాబ్లం ఉంది అలా చేయాలి. సో రెడీ ఇప్పటి వరకు అసలు యోగా చేయని వాళ్ళు కూడా వెళ్ళి 54 సెట్స్ చేస్తుంది. కంట్రోల్ ఉండాలి బాడీ మీద, మీ బ్యాక్ చాలా స్ట్రెంగ్త్ అయి ఉండాలి, అప్పుడు చేస్తే బాగుంటాయి. ఇలాంటివి కొంచెం బాగా. సో ఎన్ని సెట్స్ చేయొచ్చు ఐడియల్ సెట్స్ ఇప్పుడు 54 చేయొచ్చు, ఎవరు చేయొచ్చు. అలవాటు ఉండి మీ బాడీ మీ బ్రెత్ మీద ఎక్స్ట్రాడినరీ కంట్రోల్ ఉండి మీ బాడీ టైప్ని బట్టి చేసుకోవచ్చు. ఫాస్ట్ గా కూడా చేయకూడదు, అస్సలు చేయకూడదు. స్లోగా ప్రాపర్ బ్రెత్ స్ట్రెచ్, ఆ మజిల్స్ అన్ని స్ట్రెచ్ చేయడానికి యు హావ్ టు స్టే దేర్. మాక్సిమం 12 సెట్స్ చాలు. ఎవ్రీడే బేసిస్ అయితే 12 సెట్స్ చాలు. మనకు చాలా ఉన్నాయి లాస్య గారు. సూర్య నమస్కారాలు చాలా మంచివి. ఇప్పుడు నేనైనా క్లాసెస్లో కంపల్సరీ చేపిస్తాను. బట్ సూర్య నమస్కారాలతో పాటు మనకు చాలా ఆసనాస్ ఉన్నాయి ప్రాక్టీస్ చేయడం, చాలా రకరకాల ఫ్లోస్ ఉన్నాయి, కాంబినేషన్ ఆఫ్ ఆసనాస్ ఉన్నాయి, చాలా బ్రెత్ వర్క్స్ ఉన్నాయి. సో అన్నీ చేసుకుంటే ఇంకా మంచిది. అయితే మీ వీడియోస్ అన్నిట్లో నేను చూసాను, కొంతమంది ఒబేస్గా ఉన్న వాళ్ళు కానీ, ఫిజికల్ యాక్టివిటీ అంత ఇష్టపడిన వాళ్ళు, లేజీ పీపుల్ కూడా ముద్రలతో కూడా మనము తగ్గించవచ్చు డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిసీజెస్ అని. నిజంగానే వర్కౌట్ అవుతాయా? నేను ఒప్పుకోను. ఓన్లీ ముద్రాస్తో వర్క్ అవుతాయి కానీ చాలా టైం పడుతుంది. వాళ్ళకి కంట్రోల్ ఉండాలి మైండ్ మీద, బాడీ మీద. ఎప్పుడు అవుతాయి? అందరికీ ఎలా అవుతాయి? ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో మనం తినే ఫుడ్ బాగాలేకుండా నేను ముద్ర వేసి కూర్చుంటాను నాకు సెట్ అవ్వాలి అంటే ఎలా సెట్ అవుతుంది? సెట్ అవ్వదు. సో మీరు తినే ఫుడ్ని కంట్రోల్ చేయండి, మీరు ప్రాణాయామం చేసుకోండి, బ్రీతింగ్ టెక్నిక్స్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగా కొంతమంది చేయలేని వాళ్ళ గురించి చెప్తున్నాను. మీ ఫుడ్ కంట్రోల్ చేసుకొని, లైఫ్ స్టైల్ కరెక్ట్, స్లీపింగ్ స్కెడ్యూల్స్ అన్ని మెయింటైన్ చేసుకొని అప్పుడు ముద్రాస్ ప్రాక్టీస్ చేసుకోండి. అప్పుడు 100% మీకు వర్క్ అవుతాయి. ఇప్పుడు నార్మల్ రొటీన్లో మన ముద్రాస్ కంపల్సరీ చెప్తాను. ఇప్పుడు మీకైనా ఏదైనా ఇష్యూ ఉందంటే నేను మీకు ముద్ర ఒకటి ఇస్తాను, డెఫినెట్లీ ఒక ముద్ర ఇస్తాను, ప్రాక్టీస్ చేసుకొని ఒక 2-3 ముద్రాస్ అయినా ఇస్తాను. మనకు అలా చాలా బాగా పనిచేస్తాయి. కానీ కాంబినేషన్ లో మంచిగా వర్క్ అవుతాయి. ఓన్లీ ముద్రాస్ అంటే కష్టం. సో ఇప్పుడు చాలా మంది నైట్ టైం, ఇప్పుడు అన్ని మనం మేజర్ కామన్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకున్నాము. నైట్ టైం నిద్ర పట్టదు, సో మచ్ ఆఫ్ స్ట్రెస్ కానీ, లేకపోతే రీల్స్ చూడడం వల్ల, స్క్రీన్ టైమింగ్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఆ నిద్ర పోకుండా చాలా నిద్రపోవడానికి చాలా కష్టపడుతుంటారు, ఇన్సోమ్నియా. సో వాళ్ళకి ఎటువంటి టెక్నిక్స్ ఉన్నాయి? వాళ్ళు ఎలా లైఫ్ ని వాళ్ళు అలాంగ్ విత్ నార్మల్ ప్రాక్టీస్ పడుకునే ముందు బ్రీతింగ్ టెక్నిక్స్ కొన్ని ఉంటాయి, చాలా బాగా వర్క్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 5 seconds ఇన్హేల్, 2 seconds హోల్డ్, 6 seconds ఎక్స్హేల్. ఓకే, 5 to 6 స్లోగా జస్ట్ ఒక 10 to 15 రౌండ్స్ మనకు చాలా బాగా రిలాక్స్ అయిపోతాం. మీరు నార్మల్ డీప్ బ్రెత్స్ తీసుకున్నా కూడా అంతే, 5 to 6 seconds మీకు అంటే ఎంత కుదిరితే మీ లంగ్ కెపాసిటీని బట్టి n నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఇన్హేల్, n+1 ఎక్స్హేల్. స్లోగా ఓం మంత్ర చాంటింగ్ చాలా బాగా అవుతుంది. ఓం మంత్ర చాంటింగ్, AUM చాంటింగ్, ఓం చాంటింగ్ తీసుకోము, AUM చాంటింగ్ తీసుకోము. ఇలా AUM చాంటింగ్ తీసుకుంటాం. నెగిటివ్ థాట్స్ బాగా దూరం అవుతాయి. భ్రమరి ప్రాణాయామం చాలా బాగా అవుతుంది. వేగస్ నర్వ్ ని యాక్టివేట్ చేయగలదు, స్టిమ్యులేట్ చేయగలదు. సో వేగస్ నర్వ్ కి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ మీద కంట్రోల్ ఉంటుంది. సో అది చేయగలిగేవన్నీ బెనిఫిట్స్. సో నర్వస్ సిస్టమ్ కంట్రోల్లో ఉంటాయి. పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఏదైతే కంట్రోల్ ఉందో మనమాట, అవన్నీ జస్ట్ భ్రమరి ప్రాణాయామంతో మనం తెచ్చుకోవచ్చు. అంటే బెటర్ డైజెషన్, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ రిలీఫ్ ఇట్లా. సో ఇలా చాలా ఉంటాయి. సో ఇప్పుడు ఆక్యుపేషనల్ హజార్డ్స్ ఉంటాయి, లైక్ చాలా మందికి సాఫ్ట్వేర్ వాళ్ళకి స్పాండైలైటిస్ అనేది మేజర్ ప్రాబ్లం, బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, వాళ్ళకి హెడేక్ వస్తుంది. సో వీటన్నిటిని కూడా ఒక సింపుల్ టెక్నిక్స్, మనం జిమ్కి వెళ్ళిపోయి ఇలా కాకుండా యోగాలో ఇంట్లోనే చేసుకునే యోగాసనాలు కానీ ఏమైనా ఉన్నాయి? చాలా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు డెస్క్ జాబ్ అంటే ఏదైనా ఊరికే కూర్చొని ఉండేసరికి యాక్టివిటీ లేక రిప్రొడక్టివ్ హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా వస్తున్నాయి. బ్లడ్ ఫ్లో సరిగ్గా వెళ్ళట్లేదు పెల్విక్ ఆర్గన్స్ కి. సెకండ్ మీరు అన్నట్టు నెక్ లో కానీ, బ్యాక్ లో కానీ హెవీ టెన్షన్ అయిపోతుంది, మజిల్స్ కూడా బాగా వీక్ అవుతున్నాయి, బోన్ డెన్సిటీ తగ్గుతుంది, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో
ఇక్కడ నుంచి హార్మోనల్ ఇష్యూస్ ఇట్లా 100 ఇష్యూస్ వస్తున్నాయి. మనకేం బయటకు ఒక్కటి కనిపిస్తుంది, కానీ అక్కడ టైట్నెస్ స్టార్ట్ అయింది అంటే బాడీలో చాలా చాలా ప్రాబ్లమ్స్ చిన్న చిన్నగా స్టార్ట్ అవుతూనే ఉంటాయి. ఈ క్రోనిక్ దాకా వెళ్ళిపోతాయి లాసి గారు. ఇప్పుడు మీకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది, మీరు దాన్ని అక్కడికి ఏం చేసుకున్నారు అనుకోని మంచిగా 3-4 నెలల్లో కంట్రోల్ చేసుకోవచ్చు. సరే 6 months తీసుకొని కంట్రోల్ చేసుకోవచ్చు. లేదు మీరు ఇగ్నోర్ చేస్తున్నారు, ఏమవుతుంది, క్రోనిక్ దాకా వెళ్ళిపోతుంది. ఇప్పుడు అందరూ అదే కదా, చిన్న చిన్న బ్యాక్ పెయిన్ age కదా నుంచి. సఫర్ అవుతుంటారు, అవును, కానీ suffer అవుతున్నారు. ఇగ్నోరింగ్ ఇట్. అవసరం లేదు. ఇప్పుడు నేను ఓన్లీ ఫర్ దిస్ రీజన్ బ్యాక్ పెయిన్ కి వీడియోస్ లాంచ్ చేసాను, రికార్డింగ్స్ లాంచ్ చేసాము. సపరేట్ గా ఫోన్ మాట్లాడి అపాయింట్మెంట్ ఇచ్చి డైట్ ప్లాన్ రాసి, డైట్ ప్లాన్ అంటే ప్రాపర్ మోడర్న్ సైన్స్ ఆయుర్వేద బ్లెండ్ చేసి న్యూట్రిషన్ ప్లాన్ ఇచ్చి వాళ్ళ మజిల్ స్ట్రెంగ్ లాంటి అవన్నీ చెప్పి ఎట్లా చేసుకోవాలి, ఆయిల్స్, బ్యాక్ పెయిన్ ఓన్లీ బ్యాక్ పెయిన్ స్ట్రెంగ్ ఆసనాస్ అవి రీసెర్చ్ చెప్తుంది అసలు. బ్యాక్ పెయిన్ అయినా మీరు అన్నట్టు స్పాండిలైటిస్ అయినా చుట్టూ ఉన్న మజిల్స్ ని స్ట్రెంగ్ చేసుకుంటే మనకి ఎక్కడైనా బాడీలో మజిల్ స్ట్రెంగ్ అవుతున్న కొద్దీ మనకి చాలా బాగా హీలింగ్ జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది. సో యోగా చేసినప్పుడు ఫస్ట్ చాలా బాడీలో మంచిగా. అయ్యే చేంజెస్ ఏంటి, అంటే బాడీలో మజిల్స్ కానీ మీరు ఇందాక చెప్పినట్టు? మీకు మనిషిని బట్టే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు మనం ఉన్న ఫేస్ చేసిన సిచ్యువేషన్ బట్టి, నేను అప్పుడు కొంచెం మెంటల్ హెల్త్ కొంచెం సరిగా లేదు, అప్పుడు మెంటల్ హెల్త్ చాలా బెటర్ అవ్వడం స్టార్ట్ అయింది స్లోగా. Okay. బాడీలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి బెటర్ అవుతా స్టార్ట్ అయినాయి. సో మనకి ఫస్ట్ ఇప్పుడు వెళ్ళగానే ఏంటంటే కొంచెం ఓపెన్ అయిపోతుంది బాడీ, కాబట్టి ఫ్రీగా అనిపిస్తుంది. ఫస్ట్ యూజువల్ జనరల్ గా అందరికీ అనిపించేది ఫ్రీగా అనిపిస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది. సడన్ గా యూ విల్ స్టార్ట్ స్మైలింగ్ మోర్. అవసరం లేని విషయాలు పట్టించుకోవడం చాలా తగ్గుతాయి. మీరు నమ్మరు, గాసిపింగ్ మొత్తం తగ్గిపోతుంది, నిజంగా తగ్గిపోతుంది, ఇంట్రెస్ట్ నిజంగా. పోతుంది. కొంతమంది అమ్మాయిలకి గాసిపింగ్ ఇస్ స్ట్రెస్ రిలీవింగ్ అంటారు, నిజమే? అది దట్ ఈస్ ఫైన్, అది మనం ఏం చేస్తాం. నా ఫ్రెండ్స్ తో నేనైనా ఫుల్ ఎక్స్ట్రాడినరీ గాసిప్లు పెట్టుకుంటాను చిన్న చిన్న విషయాలు, బట్ నార్మల్ గా అంటున్నా అవసరం లేని విచ్ విషయాలు. ఎఫెక్ట్స్ us is not good. అసలు పోతుంది. మన నెగిటివిటీ ఏదైతే ఉందో చాలా వరకు పోతుంది. ఓకే, ఇట్లా చాలా తర్వాత ఫ్లెక్సిబిలిటీ ఫ్లెక్సిబిలిటీ. ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు బోల్డ్ అని స్కిన్ క్లినిక్స్ అయిపోయి, ఏజింగ్ అనేది న్యాచురల్ ప్రాసెస్, అవును. దాన్ని మనము ఆర్టిఫిషియల్ గా బ్యాక్ కి తీసుకొస్తున్నాం. సమ్హౌ చాలా మంది సైడ్ ఎఫెక్ట్స్ అంటున్నారు, బట్ ఫేస్ యోగా ఇస్ అ వెరీ గుడ్ థింగ్ అని చాలా మంది చెప్తున్నారు. నిజంగా ఏజింగ్ ని మనం కంట్రోల్ చేయొచ్చా ఫేస్ యోగా? ఏజింగ్ ని కంట్రోల్ చేయొచ్చు. రింకిల్స్, డార్క్ సర్కిల్స్, పిగ్మెంటేషన్, మీరు యోగా చేసే వాళ్ళు ఎవరైనా సరే ఏజ్ గుర్తుపట్టలేరు మీరు, అంటే ఎంతో కొంత అనిపిస్తుంది. అంటే చాలా వరకు మీరు యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళని ఎవరినైనా చూడండి, ఫేస్ యోగా దాకా జస్ట్ నార్మల్ యోగా ప్రాక్టీషనర్స్ ని బాగుంటారు. నాకైతే అనుష్క గారిని చూస్తే చాలా మంచిగా, ఎంత బికాజ్ షీ ఇస్ ఏ ఎంత యోగా బాగుంటారు. టీచర్ అవును, కదా. అసలు అక్కడ నుంచి తన ఇండస్ట్రీలోకి ఒక్క ఎంతవరకు ఒక రింకిల్ కూడా లేదు ఈ ఏజ్ లో కూడా తనకి. నవ్వుతా ఉంటారు మంచిగా, ఆ ప్లెజెంట్ ఫేస్ అనేది ఉంటుంది. సో అండ్ మీరు థ్యాంక్ యూ అనకపోతే ఫీల్ అయ్యేదాన్ని. అయ్యో, లేదు, no, no, no. సో యూజువల్గా ఏంటంటే ఏజింగ్ అనేది మనం చేసే బ్రీతింగ్ టెక్నిక్స్, బెటర్ ఫంక్షనింగ్ కూడా ఉంటుంది కాబట్టి దాంతో ఉంటుంది. బట్ ఫేషియల్ ఎక్సర్సైజ్ యాక్చువల్లీ చాలా బాగా వర్క్ అవుతున్నాయి. ఫేస్ యోగా అంటే చాలా మందికి ఇష్టపడరు ఆ మాట అనడానికి, బట్ ఫేషియల్ ఎక్సర్సైజెస్ ఏదైతే నిజంగా చాలా బాగా వర్క్ అవుతుంది. ఓకే, సో చాలా మందికి ఏజ్ తో పాటు నేను విన్నది, ఇక్కడున్న ఫ్యాట్ మొత్తము ఇక్కడికి వచ్చేస్తే సన్నగా ఉన్న వాళ్ళకి కూడా డబుల్ చిన్ కనిపిస్తూ ఉంటది. సో డబుల్ చిన్ కూడా మనం యోగాతో క్యూర్ చేయొచ్చు, అంటే ఫేస్ ఎక్సర్సైజ్ తో తీయలేము, కానీ ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ తో పాటు ఫ్యాట్ తగ్గుతున్న కొద్ది బాడీలో ఇక్కడ కూడా తగ్గుతుంది. కానీ మనకి ఫేస్ ఎక్సర్సైజ్ కొని ఉంటే టోనింగ్ ఇస్తారు, మంచి టోనింగ్ ఇస్తారు. ఇప్పుడు సెలబ్రిటీస్ కంపల్సరీ చేస్తారు, మన దగ్గర కూడా చాలా మంది సెలబ్రిటీస్ వస్తారు కదా, వాళ్ళు కంపల్సరీ చేస్తారు ఫేస్ ఎక్సర్సైజెస్ కానీ స్ట్రెస్ రిలీఫ్. కానీ వాళ్ళకి ఫస్ట్ కావాల్సింది స్ట్రెస్ రిలీఫ్, దెన్ కావాల్సింది ఫేస్. సో ఓవరాల్ గా ఒక 1 hour లో ఈ ప్యాటర్న్స్ అన్ని చేసేయచ్చు. మనం చాలా చేయొచ్చు అసలు. మనం అనిపిస్తుంది ఇన్ని మాట్లాడుతుంటే ఏంటి ఇన్ని చేయాలా అనిపిస్తుంది కదా, కానీ ఏమి ఉండదు. మనం రోజు చేస్తానే ఉంటాం, జస్ట్ ఆ రోజు చేసే దాంట్లో చిన్న చిన్న చేంజెస్ చేస్తాం. సో అక్కడే పెద్ద డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో ఏమైనా 3 ఈజియెస్ట్, నాలా లేజీ పీపుల్ 3 ఈజియెస్ట్ థింగ్స్ ఇన్ యోగా విచ్ గివ్స్ బెటర్ లైఫ్? ప్రాణాయామం ప్రాక్టీస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్లీ 20-30 minutes పెట్టగలుగుతారు అనుకోండి. మార్నింగ్ లేచారు, మనసు ఒప్పుకోవట్లేదు లాస్ట్ గారు 30 minutes అని చెప్పాలంటే, కానీ ఏదైనా ఇనిషియల్ గా లేదా ఎవరికైనా టైం లేనప్పుడు 30 minutes కంటే తక్కువ మాత్రం వద్దు. 30 minutes పెట్టండి, మీ బాడీ కోసం మీరు పెట్టాల్సిందే. ప్రాణాయామం 5 minutes తీసుకోండి, అనులోమ్ విలోమ్ ప్రాణాయామంతో స్టార్ట్ చేయండి. ఎక్స్ట్రాడినరీ వర్కౌట్ అవుతుంది. స్ట్రెస్కి, బ్లడ్కి, ఎవ్రీథింగ్, సర్క్యులేషన్ చాలా బాగా అన్నిటికీ. ఏ హెల్త్ ప్రాబ్లం లేదంటే కపాలభాతి మార్నింగ్ లేచాక ఇదో 5 minutes, అదో 5 minutes సరిపోతుంది. సెకండ్ ఇది అయిపోయిన తర్వాత ఆసన ప్రాక్టీస్ స్టార్ట్ చేసేసి చిన్న భద్రాసన, కంపల్సరీ భద్రాసన, చక్కీ చాలాసన ఇలాంటి ఇంక్లూడ్ చేసుకొని ఆసన, అర్ధపశ్చిమోత్తన, ఫార్వర్డ్ బెండింగ్స్ ఉంటాయి, ఇట్లాంటి ఇంక్లూడ్ చేసుకొని అధోముఖ టు ప్లాంక్, భుజంగ, హనుమాన్ దండ్, మీకు ఏది కంఫర్టబుల్ అంటే ఇవన్నీ కలిపి మీకు ఒక 20 minutes వస్తాయి. దాంట్లోనే సూర్య నమస్కారాలు యాడ్ చేసుకోవచ్చు, మీకు ఏం తెలియదు అనుకుంటే. సూర్య నమస్కారాలు ఒక 5 sets మాక్సిమం విత్ బ్రెత్ వర్క్. ఇదంతా కలిపి మనకు ఒక 25 minutes లో వెళ్ళిపోతుంది. లాస్ట్కి ఒక 3 minutes, 26 minutes వెళ్ళిపోయినా ఆ 3 to 4 minutes బ్రెత్ వర్క్ తీసుకొని సరిపోతుంది. బ్రెత్ వర్క్ ఇన్ ద సెన్స్ జస్ట్ డీప్ బ్రెత్స్ తీసుకోండి.
సో ఇనిషియల్గా బిగినర్స్కి యోగా ట్రైనింగ్ విత్ యోగా ట్రైనర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అండ్ ఎన్ని మంత్స్ యోగా ట్రైనర్? అసలు యోగా ఎప్పుడైనా సరే ట్రైనర్‌తో నేర్చుకోవడం చాలా బావుంటది. ఒక టీచర్‌తో నేర్చుకోవడం యాక్చువల్లీ చాలా బాగా వర్క్ అవుతది. ఇప్పుడు నేనిప్పుడు ఇన్ని చెప్తా ఉంటాను గదా! క్లాసెస్‌లో ఇంతకంటే ఇంకొక 100 రెట్లు మనం చెప్తాం కదా! కూర్చొని అవును. రాపేస్తాం. 100 రకాల ప్రాబ్లమ్స్‌తో జాయిన్ అందరి గురించి మాట్లాడతాం. చాలా నేర్చుకుంటారు. సో, చాలా మంది నన్ను అడుగుతారు. కొంతమంది జాయిన్ అయిన వాళ్ళు, కొంతమంది అఫీషియల్స్ ఎవరైనా ఉంటే ఇప్పుడు ఇట్లా అడుగుతారు. ఏంటంటే మీరు మొత్తం చెప్పేస్తారు. మళ్ళీ వాళ్ళు జాయిన్ అవ్వొద్దా? మళ్ళా జాయిన్ అవ్వాలంటే కొంచెం చెప్పండి. మళ్ళీ తర్వాత చెప్తా అని చెప్పండి అంటారు. నాకస్సలు అలా నచ్చదు. మనకి 60-70% ఆఫ్ దెమ్ మళ్ళీ జాయిన్ అవుతూనే ఉన్నారు. 3½ ఇయర్స్ నుంచి ఉన్న స్టూడెంట్సే మనకి మీరు నమ్ముతారో లేదో 125, 126 మెంబర్స్ ఉంటారు. 3 బ్యాచ్‌లు కలిపితే. 3½ ఇయర్స్ నుంచి ఉన్నారు. నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉన్నారు. ఓకే. వాళ్ళకేముంది నా దగ్గర నుంచి నేర్చుకోవడానికి చాలా నేర్చుకున్నారు. బట్ స్టిల్ వస్తారు. నా దగ్గర నుంచి మన దగ్గర చూసి చేస్తా ఉంటే బావుంటది. ఇప్పుడు కొత్తగొచ్చారు. కొత్తగొచ్చిన వాళ్ళకి అన్నీ నేర్పిస్తాను ఇలా. నేర్చుకుంటారు. అన్నీ నేర్చుకుంటారు అసలు. కొత్తగొచ్చినా, పాతగున్నా మీకు ఒక టీచర్‌తో చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. సో నిజంగానే అంటే కొన్ని డిసీజెస్ కానీ, కొన్ని కండిషన్స్ కానీ ఎలా ఉంటాయంటే కంపల్సరీ డాక్టర్ ఉండాలి. దాంతో పాటు యోగా కూడా ఉంటే ఇట్ గివ్స్ అ బెటర్ రిజల్ట్స్. 100%. అందులో వన్ ఆఫ్ ద మేజర్ కండిషన్ ఏంటంటే మైగ్రేన్. హ్మ్. చాలా మందికి ఎక్కువ తట్టుకోలేరనమాట. అంత ఘోరంగా వస్తుంటది హెడేక్స్ వస్తాయి. మైగ్రేన్ నాకు హెడేక్స్. ఉండే ఇలా హెడేక్స్. ఓహ్! మైగ్రేనే ఉండే నాకు. మైగ్రేనే ఉండే. ఓకే. మైగ్రేనే ఉండే. ఓకే. మైగ్రేనే వాట్ ఉండే. డిడ్ యూ డు? అంటే మీరేం చేశారు మైగ్రేన్ యోగాతో తగ్గడానికి? చాలా బాగా కంట్రోల్ అవుతుంది మీకు హెడేక్స్. చాలా అంటే చాలా బాగా కంట్రోల్. మా ఇంట్లో అందరికీ హెడేక్స్ ఉన్నాయి. మా అమ్మ సైడ్ ఉన్నాయి, మా నాన్న సైడ్ ఉన్నాయి. సో, మాకు హెడేక్స్ అదే ఉండే చిన్నప్పటి మైగ్రేన్ నుంచి. ఎలా అంటే చాలా ఇరిటేటింగ్. చిన్న చిన్న చాలా విషయాలకి ఇరిటేటింగ్. ట్రిగ్గర్ లైట్ అయిపోతుంటది. ఉంటే లైట్ ఇరిటేటింగ్ ఉంటది. ఫుడ్ లేట్‌గా ఫుడ్ తిన్నా, లేట్ తిన్నా, హార్న్, వాటర్ సరిగ్గా తాగకపోయినా, సీట్ బెల్ట్ సౌండ్ వచ్చినా అసలు స్మెల్ ట్రిగ్గర్. స్మెల్స్ చాలా ట్రిగ్గర్ అవుతాయి. అసలు కొన్ని సార్లు అయితే అసలు ఇంత చిన్న స్మెల్‌తో కూడా ట్రిగ్గర్ బట్ అవుతాయి. ఈ ట్రిగ్గర్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో డే అన్నీ టు డే పోతాయి. లైఫ్‌లో ఉంటాయి కంపల్సరీ. హ్మ్. బట్ వి హావ్ టు ఓవర్‌కమ్ అంటే యోగా చేయొచ్చు. మైగ్రేన్‌కి చాలా బాగా కంట్రోల్ అవుతాయి. ఓకే. హెడేక్స్ చాలా బాగా కంట్రోల్ అవుతాయి. లైక్ ఐ సెడ్ రూట్ కాజ్ పడుతది. యోగా, ఆయుర్వేద ఎప్పుడైనా రూట్ కాజ్ మీద వర్క్ చేస్తది. ఇప్పుడు యోగాలో ఇప్పుడు మనకి చాలా సార్లు గట్ హెల్త్ సరిగ్గా లేకపోతే హెడేక్స్ బాగుంటాయి. మైగ్రేన్స్ చాలా ఉంటాయి. లేదా టెన్షన్స్, స్ట్రెస్ ఎక్కువ ఉంటాయి. వాటర్ సరిగ్గా తాగకపోతూనే ఉంటాయి. ఆక్సిజన్ సరిగ్గా తీసుకోకపోతూనే ఉంటాయి. సో, ఇక్కడ డీప్ బ్రెత్స్ తీసుకున్నా గానీ ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. మనకు చాలా బ్రెత్ టెక్నిక్స్ ఉన్నాయి. ముద్రాస్ ఉన్నాయి. ఆసన ప్రాక్టీస్ ఉన్నాయి. ఇవన్నిటితో చాలా బాగా కంట్రోల్ అవుతుంది. సో చాలా మందికి హార్మోనల్ ఇంబాలెన్సెస్ ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మేల్ కానీ, ఫీమేల్ కానీ. సో వీటిని కూడా మనం కంట్రోల్ చేయొచ్చా యోగాతో? గైనకాలజిస్ట్ చాలా మంది జాయిన్ అవుతారు లాస్ట్ మన దగ్గర హార్మోనల్ ఇంబాలెన్స్‌తో. గైనకాలజిస్ట్‌లు. గైనకాలజిస్ట్ చాలా మంది జాయిన్ అవుతారు. మీరు నమ్మరు. ఓకే. చాలా మంది పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు మన దగ్గర. అండ్ వాళ్ళు ఒప్పుకుంటారు కూడా. వాళ్ళు చాలా బాగా చెప్తారు. ఇప్పుడు ఈ రోజే నేను పొద్దున్న చూపిస్తా ఉండే సుజిత గారికి మెసేజ్. ఏంటి నేను బీయింగ్ ఏ డాక్టర్ అయి ఉండొచ్చు. కానీ మీరు చెప్పింది నేను ఫాలో అవుతాను అంటారు. మీరు చెప్పండి నాకు నేచురల్‌గా 3 మంత్స్‌లో థైరాయిడ్ తగ్గిపోయింది. హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యాయి. పీరియడ్స్ కంట్రోల్ అయ్యాయి. ఇంకేం చేయాలో చెప్పండి అని సో అడుగుతారు. ఒకసారి థైరాయిడ్ ప్రాబ్లమ్ వచ్చింది. హైపర్ గాని, హైపో గాని అంటే అవును. డెఫినైట్‌లీ లైఫ్ టైమ్ టాబ్లెట్ వేసుకోవాలి అంటారు మన కదా! స్టూడెంట్సే ఎంతమంది ఉన్నారు టాబ్లెట్స్ మానేసిన వాళ్ళు. మానేసిన డాక్టర్సే వాళ్ళు. చెప్పారు మానేయమని. హ్మ్. మనం వావ్! ఎందుకు చెప్తే మనం చెప్పకూడదు అలాంటి డేంజర్ అయిపోతుంది. హ్మ్. టాబ్లెట్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా నేను ఆపమని చెప్పను. హ్మ్. డాక్టర్సే చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నార్మల్ రిపోర్ట్స్ అయ్యాక కొన్ని రోజులు తక్కువ ఇస్తారు డోసేజ్. ఆ తర్వాత తీసేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 12 ఇయర్స్, 15 ఇయర్స్ నుంచి థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. హ్మ్. అందులో డాక్టర్స్ కూడా ఉన్నారు. ఓకే. సో, ఇది తగ్గిన వాళ్ళు. వెరైటీ అసలు యాక్చువల్‌గా డాక్టర్స్ అంటే కూడా వాళ్ళకొస్తాయి గదా! రాశి గారు. ఇప్పుడు వాళ్ళకి చాలా టెన్షన్స్ తీసుకుంటారు. వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గైనకాలజిస్ట్ తీసుకోండి. ఒక మదర్ హెల్త్ ఉంది, బిడ్డ హెల్త్ ఉంది. వాళ్ళ మీదే కంప్లీట్ వాళ్ళ లైఫ్ డిపెండ్ అయి ఉంది. మనకి ఇక్కడ ఓన్లీ హెల్త్ గురించి మాట్లాడదాం. ఆళ్ళకేమో లైఫ్ డిపెండ్ అయి ఉంటది. సో, చాలా టెన్షన్ తీసుకుంటారు. పాపం గైనకాలజిస్ట్ ఏంటి నిద్ర పట్టదు వాళ్ళకి సగం సార్లు రేపు డెలివరీ ఉందంటే. సో, వాళ్ళు ఇప్పుడు చాలా మంది సర్జన్స్ ఉంటారు. వాళ్ళకి సేమ్ టెన్షన్. సో, వాళ్ళకి నిద్ర ఉండదు, తిండి ఉండదు సగం సార్లు. ఇప్పుడు ఇంటర్న్స్ ఉంటారు. పీజీ చేసేవాళ్ళు డాక్టర్. రోజంతా నిల్చొని ఉంటారు. హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి. లేకపోతే వెరికోస్ వెయిన్స్ ఉంటాయి. ఇట్లా పాపం ప్రొఫెషనల్ అక్కడ వచ్చేది. పాపం వాళ్ళకి తెలియక కాదు. ఇప్పుడు వాళ్ళకి తెలుసు ఏం చేయాలనేది. కాకపోతే వాళ్ళకి అగైన్ కూడా తెలుసు. ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో కూడా తెలుసు. సో, ఈ 2 కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి ఇటు సో చేస్తారు. మీరన్నట్టు మనకు మనం ఒక 1 అవర్ ఎవ్రీ డే యోగాకి కంపల్సరీ ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సిందే. ప్రతి ఒక్కళ్ళని ఇస్తే చాలా బావుంటుంది లైఫ్. ఓకే. మనది బావుంటది. పక్కనోడిది బావుంటది. సాహితి గారు సింపుల్‌గా స్ట్రెస్‌కి మనకేమైనా కొన్ని యోగా టెక్నిక్స్ కానీ, టిప్స్ కానీ బ్రీతింగ్ టెక్నిక్స్ చెప్పొచ్చు. చూపిస్తాను. స్ట్రెస్ వచ్చినప్పుడు మీకు స్ట్రెస్ రాకుండా ఉండడానికి అన్నిటికి బాగా పనిచేసేది అనులోమ్ విలోమ్ ప్రాణాయామం. మార్నింగ్ లేచాక చేసుకోండి. ఆన్ ఎంప్టీ స్టమక్. లెఫ్ట్ హ్యాండ్ చిన్ ముద్ర, రైట్ హ్యాండ్ విష్ణు ముద్ర. సుఖాసనంలోనే కూర్చుంటాము. రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి ఇన్‌హేల్ లెఫ్ట్, క్లోజ్. ఎక్స్‌హేల్ రైట్. మళ్ళీ ఇన్‌హేల్ రైట్, క్లోజ్. ఎక్స్‌హేల్ లెఫ్ట్.
ఇది 5 మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీనికి లిమిటేషన్స్ ఏమి ఉండవు. సో అందరం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంకొకటి మీకు ఇమ్మీడియట్ రిలాక్సేషన్‌కి కావాలనుకుంటే 5 సెకండ్స్ ఇన్‌హేల్ చేసుకొని 6 సెకండ్స్ ఎక్స్‌హేల్. మీకు ఎక్స్‌హలేషన్ అట్లా 1 సెకండ్ రాకపోతే 5:5 తీసుకోండి. 1:1 రేషియోలో తీసుకోవచ్చు. ఇన్‌హేల్ 5 ఇలా స్లోగా. అది కూడా చాలా బాగా సో ఎవ్రీడే అది ప్రాక్టీస్ ఎవ్రీడే. సో నెక్స్ట్ ఇన్సోమ్నియాకి సాయిత గారు, ఎందుకంటే నైట్ టైం చాలా మంది నిద్ర పోకుండా ఉంటున్నారు స్ట్రెస్ వల్ల. దానికోసం ఏమైనా మనకు టెక్నిక్స్ ఉన్నాయి? చాలా టెక్నిక్స్ ఉంటాయి. పడుకునే ఒక 2-3 అవర్స్ ముందు ఫుడ్ తీసుకోండి. ఫుడ్ అయిపోయిన తర్వాత ఒక 15 మినిట్స్ వాక్. అండ్ పడుకునే ముందు 10 or 11 కల్లా పడుకోవాలి 100%. సో పడుకునే ముందు ఫుట్ వాష్ చేసుకొని కాళ్ళు మంచిగా కడుక్కొని నువ్వుల నూనెతోటి మంచి మసాజ్ చేసుకోండి. పాదాలు మసాజ్ చేసుకోవడం చాలా మంచిది. బాగా కామ్ చేస్తుంది. నర్వస్ సిస్టమ్‌ని కామ్ చేస్తుంది. మనల్ని బాగా కామ్ చేస్తుంది. సో స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది. నిద్ర కూడా చాలా బాగా పడుతుంది. అండ్ పడుకుని మన శవాసన్ పొజిషన్‌లోనే నార్మల్ 5 సెకండ్స్ ఇన్‌హేల్, 2 సెకండ్స్ హోల్డ్, 6 to 7 సెకండ్స్ ఎక్స్‌హేల్. ఈ బ్రీతింగ్ టెక్నిక్ ఫాలో చేయొచ్చు. ఓం మంత్ర చాంటింగ్స్ తీసుకోవచ్చు. భ్రమరి ప్రాణాయామం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. భ్రమరి కూర్చొని చేయాలి. మిగతా అన్ని పడుకొని ప్రాక్టీస్ చేసినా ఓకే. భ్రమరి అండ్ ఓం కొంచెం కూర్చొని తీసుకుంటే బెటర్. భ్రమరి అంటే సింపుల్ వేలో ట్రేగస్ అంటారు. సింపుల్ క్లోజ్ చేసి నోజ్ నుంచి ఇన్‌హేల్, ఇలా 7 to 9 రౌండ్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది వేగస్ నర్వ్‌ని స్టిమ్యులేట్ చేస్తుంది మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా. సో ఇది నర్వస్ సిస్టమ్‌కి చాలా చాలా మంచిది. డైజెషన్‌కి మంచిది. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని బాగా కామ్ చేస్తుంది. నిద్ర కూడా చాలా బాగా పడుతుంది. చాలా విషయాలు యోగా గురించి తెలుసుకున్నాము. అండ్ ఫ్యూచర్‌లో విల్ డూ సో మెనీ ఎపిసోడ్స్ 100%. అండ్ యూ బీయింగ్ అ వెరీ సక్సెస్ఫుల్ యోగా ఇన్‌స్ట్రక్టర్ నౌ, చాలా మంది లైఫ్స్‌ని యూ హావ్ చేంజ్డ్, లైక్ మౌల్డ్ చేశారు, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోమన్నారు. అండ్ థ్యాంక్స్ ఫర్ దట్ అండ్ వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నమస్తే. యా.